పూర్వకాలంలో దేవానుదేవతలు, ఋషులు, మునులు జపం ఎక్కువగా చేసేవాళ్ళు. ఆ జపం చేయడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఉండవని తెలుసు. ఆ ఆరోగ్య సమస్యలు ఏంటో, ఎలా చేయాలో మనం కూడా తెలుసుకుందాం. జపం చేయడం వలన అద్భుతమైన, అనంతమైన లాభాలు ఉన్నాయని శాస్త్రీయ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. జపం చేయడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీ దినచర్యలో జపాన్ని చేర్చుకోవడం వల్ల కలిగే ఎన్నో ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గిస్తుంది. జపము మనసును ప్రశాంతత పరుస్తుంది. మీ మనసును ప్రశాంతంగా, నిశ్చింతగా ఉంచుతుంది. రక్తపోటును కూడా తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా మంత్రం జపించడం వల్ల రక్తపోటు తగ్గుతుంది మరియు హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నిద్రను మెరుగుపరుస్తుంది. మంత్రం జపించడం వల్ల నిద్ర విధానాలను క్రమబద్ధం చేయడానికి మరియు నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఏకాగ్రత శక్తిని మెరుగుపరుస్తుంది. జపం ద్వారా మీ మనసును ఏకాగ్రత శక్తితో మీ లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తుంది మరియు ఏకాగ్రతతో మీ పని చేయడానికి, మనసును నిశ్చింతంగా, తేలిగ్గా ఉంచడానికి శిక్షణ ఇస్తుంది. అవగాహన శక్తిని, నిర్ణయ శక్తిని, సహన శక్తిని, ఎదుర్కొనే శక్తిని ఓంకార జపం మెరుగుపరుస్తుంది. జపం చేయడం ద్వారా మెరుగైన జ్ఞాపక శక్తి, శ్రద్ధ మరియు ఏకాగ్రత శక్తి పెరగడం ద్వారా పనులు త్వరగా సకాలంలో పూర్తి చేస్తారు. మీ పనులు వేగంతో చేస్తారు. రోగనిరోధక వ్యవస్థను శక్తివంతం చేస్తుంది. మంత్రజపం వల్ల జీవకణాలు ఉత్తేజమే శక్తివంతంగా మారడం ద్వారా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీర్ఘకాలిక నొప్పిని తగ్గిస్తుంది. మంత్రజపం ఎండోర్ఫిన్లను విడుదల చేయడం ద్వారా, విశ్రాంతి ప్రోత్సహించడం ద్వారా దీర్ఘకాలిక నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. కరుణ మరియు సానుభూతి యొక్క భావాలను పెంచుతుంది. రోజు మంత్రజపం జపించడం వల్ల తన పట్ల మరియు ఇతరుల పట్ల దయ, కరుణ మరియు సానుభూతి యొక్క భావాలు పెరుగుతాయి. ఈ ప్రయోజనాలను అనుభవించడానికి మీ దినచర్యలో జపం చేయడానికి సమయాన్ని కేటాయించండి. అది రోజుకు కొన్ని నిమిషాలు మాత్రమే అయినా కూడా మీ సంగీతంలో లేదా నోటితో పలకడం లేదా నిశ్శబ్దంగా జపించవచ్చు. మరియు ధ్యానం, యోగా లేదా హాయిగా కూర్చున్నప్పుడు లేదా ఏ సమయంలో అయినా జపించవచ్చు. మనం కూడా జపం చేద్దాం. పూర్వీకుల్లాగా హాయిగా, ఆనందంగా ఉందాం.